హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు నిత్యా నేచర్. ఈరోజు మీకు రెసిపీ వచ్చేసి బర్త్డే కేక్ చూపించబోతున్నానండి. సూపర్గా ఉంటుంది. స్పాంజీగా జ్యూసీగా సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మనం బేకరీలలో చేసుకునే విధంగానే ఈజీగా ఇంట్లో రెడీ చేసుకోవచ్చండి. ఇంట్లో ఉన్న వాటితోనే చూపిస్తాను. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. కేక్కి ముందుగా ఓ బౌల్ తీసుకోవాలి. బౌల్లో 1 కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. 1 కప్పు షుగర్ పౌడర్కి 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలండి. షుగర్ని మిక్సీలో వేసుకుంటే షుగర్ పౌడర్ రెడీ అయిపోతుందండి. 1/2 కప్ ఆయిల్ వేసుకున్న తర్వాత 1/2 కప్ పెరుగు వేసుకోవాలి. కమ్మటి పెరుగు వేసుకోవద్దండి. కొంచెం పుల్లటిది వేసుకుంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవన్నీ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ నుంచి ఇస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు మైదా తీసుకోవాలి. ఇది జల్లెడ పట్టుకోవాలండి. ఇది ఉండలు లేకుండా జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకోవటం వలన కేక్ అనేది స్పంజీగా వస్తుందండి. ఇలా పట్టుకున్న తర్వాత ఇది ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ నుంచి ఇస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ అయినా వేసుకోవచ్చండి. దాని టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలాచీ స్మెల్ అనేది కూడా సూపర్గా ఉంటుందండి. ఇలా కొంచెం పాలు పోసుకుంటూ మనం కొంచెం జారుడు పిండిలాగా కలుపుకోవాలండి. అప్పుడు కేక్ ప్యాటర్న్ అనేది సూపర్గా వస్తుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ వంట సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఈ బేకింగ్ పౌడర్ వంట సోడా ముందైనా వేసుకోవచ్చండి. కానీ ఇలా కలుపుకున్న తర్వాత వేసుకోవటం వలన కేక్ అనేది ఇంకా స్పాంజీగా వస్తుందండి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే కేక్ ప్యాటర్న్ రెడీ అయిపోయిందండి. నేను చూసిన విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. దీని తర్వాత ఓ బౌల్ తీసుకోవాలి. ఇలాంటి గిన్నె అయినా పర్లేదు. మీ దగ్గర కేక్ ప్యాటర్న్ ఉంటే దాంట్లోనైనా వేసుకోవచ్చండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని గిన్నెంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత పొడిపిండి వేసుకొని దీన్నంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కేక్ ప్యాటర్న్ ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి చూస్తున్న విధంగా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా కొట్టుకోవటం వలన ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే రిమూవ్ అవుతాయండి. అప్పుడు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దీని తర్వాత పొయ్యి మీద ఒక పెద్ద బౌల్ పెట్టుకోవాలి. ఇలాంటి పెద్ద గిన్నె తీసుకోవాలండి. వెడల్పాటి గిన్నె తీసుకోవటం వలన కేక్ అనేది బాగా వస్తుంది. దీనిలో ఒక స్టాండ్ వేసుకొని ఇది ఒక 10 మినిట్స్ వరకు హీట్ కానివ్వాలి. ఇది హీట్ అయిన తర్వాత కేక్ బౌల్ ఇందులో పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకొని దీని మీద ఒక మూత పెట్టేసుకోవాలి. గాలి పోకుండా చూసుకోవాలండి. 30 to 40 మినిట్స్ అయితే ఉడికిపోతుంది. ఇది ఉడికే లోపల మనం కేక్ క్రీమ్ రెడీ చేసుకుందామండి. ఇంట్లో ఉన్న వాటితోనే కేక్ క్రీమ్ ఎలా రెడీ చేసుకోవాలో నేను చూపిస్తానండి. ఓ ప్యాన్ పెట్టుకొని ఒక చిన్న గ్లాస్ పాలు పోసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను. 1/2 లీటర్ పాలు హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను. ఈ షుగర్ కొంచెం కరగనివ్వాలి. ఇలా కలిపిన తర్వాత 2 స్పూన్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ కార్న్ఫ్లోర్ లేకపోతే మైదానా వేసుకోవచ్చండి. కానీ గోధుమ పిండి మాత్రం వాడొద్దండి, స్మెల్ వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ పాల పౌడర్ వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ దీన్ని ఉడకనివ్వాలండి. సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. మా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఒక 5-10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత దీన్ని చల్లారనివ్వాలండి. ఇది ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం. ఇది కొంచెం చల్లారిన తర్వాత దీనిలో కొంచెం బటర్ వేసుకోవాలండి. ఇక్కడ నేను చూసిన విధంగా కొంచెం బటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక 50 గ్రామ్స్ ఉంటుందండి బటర్ అనేది. ఇది కలుపుకొని దీన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి.
బటర్ వేయటం వలన క్రీమ్ అనేది మంచి షైనింగ్గా ఉంటుందండి. కానీ నెయ్యి మాత్రం వాడకూడదండి. ఈ క్రీమ్ అనేది టేస్ట్ మారుతుంది. బటర్ వేస్తేనే క్రీమ్ అనేది సూపర్గా ఉంటుందండి. ఈ క్రీమ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకొని ఒక 10-15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 డేస్ వరకు అయినా వాడుకోవచ్చండి. ఇప్పుడు 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. ఇప్పుడు కేక్ అనేది ఒకసారి ఉడికిందో లేదో చూసుకుందాం. కేక్ బేక్ అయిపోయిందండి. ఒకసారి మనం టూత్పిక్తో కుచ్చి చూస్తే తెలుస్తుందండి. ఇలా నొక్కినప్పుడు దీనికి అంటుకోకపోతే కేక్ రెడీ అయిపోయినట్టండి. కేక్ రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాం. ఇది చల్లారే లోపు మనం ఫ్రిడ్జ్లో నుంచి కేక్ క్రీమ్ తీద్దామండి. ఇక్కడ చూడండి, ఇక 10-15 మినిట్స్ తర్వాత ఇలా కేక్ క్రీమ్ అనేది ఇలా రెడీ అవుతుందండి. దీన్ని మనం స్పాచులాతో ఒక 10 మినిట్స్ దీన్ని మొత్తం కలుపుకోవాలండి. స్పూన్ తోటి అయినా మంచిగా కలుపుకోవాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలండి. ఇక్కడ నేను చూస్తున్న విధంగా 10-15 మినిట్స్ కలిపితే ఇలా షైనింగ్గా తయారవుతుందండి. కేక్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొంచెం గట్టిగా అవుతుందండి. మనం గట్టిగా కావాలనుకుంటే ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మనం కొంచెం లిక్విడ్లాగా కావాలనుకుంటే బయట పెట్టుకున్నా సరిపోతుందండి. ఇది చల్లారిపోయిందండి. ఒకసారి చాకుతో ఇలా తిప్పుకున్న తర్వాత మనం ఉల్టా బోర్లు వేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. స్పాంజీగా సూపర్గా వచ్చిందండి. ఇక్కడ చూస్తేనే మీకు ఈజీగా తెలిసిపోతుందండి కేక్ అనేది ఎంత బాగా వచ్చిందో. స్పాంజీగా సూపర్గా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని మనం డెకరేట్ చేసుకుందామండి. మనం డెకరేషన్ చేసుకునే ముందు టూత్పిక్స్తో మనం కేక్ని ఇలా ఒకసారి ఒత్తుకోవాలండి. ఇలా మనం నొక్కటం వలన మనం ఏదైనా క్రీమ్ దీని మీద అప్లై చేస్తాం కదా, అప్పుడు జ్యూసీగా స్పంజీగా వస్తుందండి. ఇలా నొక్కుకున్న తర్వాత దీని మీద మనం షుగర్ సిరప్ అప్లై చేసుకుందాం. ఈ షుగర్ సిరప్ అనేది 2-3 స్పూన్ షుగర్ వేసి కొంచెం వాటర్ పోసి ఒక 2 మినిట్స్ వెయిట్ చేసుకుంటే సరిపోతుందండి. అప్పుడు షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం కేక్ మీద మొత్తం అప్లై చేసుకుందాం. కేక్ మొత్తం అప్లై చేసుకోవాలండి. నేను చూస్తున్న విధంగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. బర్త్డే కేక్ అనేది ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటే మనకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుందండి. మన పిల్లలకు చేసి పెడితే మనకు కూడా కొంచెం సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం కేక్ క్రీమ్ రెడీ చేసుకున్నాం కదా, మొత్తం అప్లై చేసేసుకోవాలి. ఇలా మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత మనం ఇంట్లో ఉన్న వాటితోనే డెకరేషన్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను చాక్లెట్ చిప్స్ వేస్తున్నానండి. కొంచెం వేసుకున్న తర్వాత సోప్ గోళీలు వేసుకుంటున్నానండి. మీకు నచ్చిన వీటితో డెకరేషన్ చేసుకోవచ్చండి. జెమ్స్తో కానీ దేంతో కానీ డెకరేషన్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఈజీగా చూపిస్తున్నాను. కేక్ రెడీ అయిపోయిందండి. సూపర్గా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. ఇలా ట్రై చేస్తే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.